ఫస్ట్ వస్తా ఉంది. ప్లానింగ్స్ ఏమున్నాయి? ప్లానింగ్స్ ఏమున్నాయంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరికి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే కరోనా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ ఇలా మళ్ళీ ఇలాంటి వర్డ్స్ వినాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే అదొక పీడకల, అదొక బ్యాడ్ మెమొరీ అన్నమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇట్లా చాలా మంది వాళ్ళ ఉపాధులు కోల్పోయారు. చాలా మంది చాలా నష్టపోయారు. ఈవెన్ మూవీ ఇండస్ట్రీ ఎవ్రీథింగ్ అన్నమాట. చాలా మంది చనిపోయారు. మనం ఏంటంటే కనీసం చనిపోయిన వ్యక్తిని చూడడానికి లేదు, శవం మీద పడి ఏడవడానికి లేదు, ఏది కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు డెత్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు సన్బర్న్ ఈవెంట్ కూడా రద్దు చేశారు. అండ్ బుక్ మై షో మీద కేసు కూడా వేశారు. కాబట్టి మేబీ ఇంకా 31st నైట్ ఇలానే మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి, 6 అడుగుల దూరం ఉండాలి. ఇట్లానే ఉంటుందేమో అనుకున్నా. అప్పుడు ఇలా మైక్ ముందు మాట్లాడాలంటే కూడా ఇట్లా గజగజ వనకాలి. బికాస్ ఎందుకంటే ఫీలింగ్ సో ఫియర్. యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? డిసెంబర్ 31st సెలబ్రేషన్ చేసుకున్న యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈవెన్ కరోనా అని కాదు, నార్మల్ గా కూడా ఏంటంటే 31st యువత ఎవరైనా ఏం చేస్తారంటే డ్రింక్ చేస్తారు, మా అంతటోడు లేరంటారు, డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తారు, చాలా ఘోరాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డేనే టీవీ పెట్టాలంటే భయం ఎవరికి ఏమైందో అని. కాబట్టి ఏంటంటే డ్రింక్ చేయడం అది ఎవరిష్టం వాళ్ళది, కానీ డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం అనేది తప్పు. కాబట్టి డ్రింక్ చేసిన వాళ్ళు ఇంట్లోనే ఉండాలి. లేదా మనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్, క్యాబ్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లేదా ఒక డ్రైవర్ పెట్టుకోవచ్చు, ఇట్లా చేయొచ్చు. అండ్ అట్లనే ఇప్పుడు కరోనా ఉంది, ఇక పబ్ అంటేనే చాలా ఇలా దగ్గరగా ఉంటారు, చాలా క్రౌడ్ ఉంటుంది, స్వెట్ ఉంటుంది, అదే ఎయిర్ అక్కడక్కడే ఉంటుంది, ఓపెన్ ప్లేస్ ఉండదు. ఇంకోటి కరోనా అంటున్నారు కాబట్టి మనం అంటించుకుని మన ఫ్యామిలీస్కి అంటించి ఇదంతా బదులు ఈ ఈ ఈ ఈ మళ్ళీ ఈ గండం గడిచేదాకా ఎవరిలో వాళ్ళు ఉండి మాస్కులు పెట్టుకుని ఉంటే బెస్ట్. డిసెంబర్ 31st అనేది మన సంప్రదాయం కాదు, అది ఆంగ్లేయుల సంప్రదాయం అని అంటున్నారు. దాని మీద ఏం చెప్తారు? మనకి ఏంటంటే అండి సెలబ్రేట్ చేసుకోవడానికి, నలుగురు కలవడానికి, పార్టీ చేసుకోవడం మనకి ఏదో ఒక వంక కావాలి. సో అట్లనే మరి ఇప్పుడు బర్త్డేస్ చేసుకోవడం కూడా అంతే కదా, కేక్ కటింగ్స్ చేయడం, బర్త్డేస్ చేయడం, ఇవి కూడా అంతే కదా. ఎక్కడి నుంచి మనం ఫాలో అయ్యి వస్తాము. ఇప్పుడు అసలు మన ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇండియాలో ఎక్కడ ఉంటున్నారు? అందరూ అబ్రాడ్స్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే 31st నైట్ సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. ఏంటంటే హ్యాపీగా ఇయర్ ఎండ్ చేసిన కొత్త ఇయర్లోకి అడుగు పెడుతున్నాం. ఇన్ని రోజులు సాధించింది వేరే, ఇక్కడ నుంచి ఏదైనా సాధించాలని ఒక మంచి ఉద్దేశంతో మంచిదే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జాగ్రత్తగా చేసుకోండి. మీకు ఇయర్ లో జరిగిన గుడ్ అంటే ఇయర్ లో జరిగిన మంచి విషయం ఏముంది? ఇయర్ లో జరిగిన విషయమా, నాకు ఒక మంచి బ్రదర్ దొరికాడు, వైజాగ్ సత్య. ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇయర్ లో మంచి అంటే ఏం లేదు అండి, లైక్ ఇట్లానే ఏదో ఒకటి ఇలా ఎవరెవరో గుర్తుండిపోయి మంచి ఒకటి. ఓ మై గాడ్, గుర్తుండిపోయే మంచిదా? అంత మంచి అంటే అంత మంచి ఉంది, అంత గుర్తుండిపోయే బ్యాడ్ చెప్పండి. బ్యాడా? అది గుడ్ అనాలో బ్యాడ్ అనాలో కూడా తెలీదు. ఎలా ఫీల్ అవుతారు దానికా? యా, ఐ ఫీల్ ఓకే. ఎందుకంటే ఎవరు అబ్బాయి ముందుకు రావట్లేదు ఆన్ కెమెరా ఇట్లాంటి సీన్స్ చేయడానికి. అట్లీస్ట్ హీ కేమ్ కదా, కానీ ఆయన కెమెరా ఆఫ్ అయినా వదలడు నన్ను. అదే బాధ ఆయనతోటి. ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నా? ఎలాంటి అబ్బాయి అంటే నేను అలా ఒక అబ్బాయి ఇష్టం లేదని ఎవరిని బాధ పెట్టాను. అందరు అబ్బాయిలు ఇష్టమే.